ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ వయసులో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మొదలవుతుంది సార్? ప్రతి ఒక్క మగవాడికి ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ ఉండడం సహజమైనా కానీ అందరికీ ప్రాస్టెటిక్ సంబంధించి అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్స్లో మామూలుగా సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి సార్, మెడికల్ అంటే మేనేజ్మెంట్తో కూడా దాన్ని పొడిగించచ్చా? ఎవరికైతే ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల మూత్ర విసర్జనలో కష్టం కలుగుతుందో వాళ్ళకి ప్రాస్టేట్ యొక్క పాత్ర ఏమిటి శరీరంలో? అంటే మగవారిలో యుక్త వయసులో సెమెన్లోకి కొన్ని సార్ ఈ రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ చాలా హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రాస్టేట్కి సంబంధించిన సమస్యలు పురుషుల్లో చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఎప్పటి నుంచో మనం దీని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త టెక్నాలజీ అండ్ కొత్త ట్రీట్మెంట్ మెథడాలజీస్ బహుశా ప్రాస్టేట్కి సర్జరీ కూడా అవసరం లేకుండా ఆ సమస్య నుంచి కొంత ఉపశమనం కలిగించి దీర్ఘకాలం పాటు వాళ్ళకి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి పురుషులకి తోడ్పడుతోంది. అదే రెజ్యూమ్ థెరపీ. ఏమిటి రెజ్యూమ్ థెరపీ అండ్ అసలు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ సర్వసాధారణంగా అందరికీ వస్తుందా, కొంతమందికే వస్తుందా, హూ ఇస్ ఎట్ రిస్క్? ఈ విషయాలన్నీ మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ యూరాలజిస్ట్ ఫ్రమ్ AINU డాక్టర్ మల్లికార్జున్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే పురుషుల్లో కామనే కదా, ఏజ్ కదా అంటారు. ఏ వయసులో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మొదలవుతుంది సార్? అంటే మగవారిలో పురుషుల్లో 50 ఏండ్లు పైబడిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ కొద్దో గొప్ప ప్రాస్టేట్లో కొన్ని చేంజెస్ కనపడతాయి. దాన్ని స్లైట్ ఎన్లార్జ్మెంట్ అనొచ్చు, కొంచెం ఎక్కువగా కావచ్చు. వాటిలో ఒక 25% మందికి మూత్ర విసర్జనలో కొద్దో గొప్ప లోపం, కొద్దో కష్టం రావడం కానీ, విసర్జన సరిగా లేకపోవడం కానీ, సన్నగా రావడం కానీ ఈ విధంగా జరుగుతుంది. కానీ దాంట్లోనే ఒక 10% వాళ్ళకో 5% వాళ్ళకో మనం సర్జరీ చేసి వాళ్ళకి ఆ ఉపశమనాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మగవాడికి ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ ఉండడం సహజమైనా కానీ అందరికీ ప్రాస్టెటిక్ సంబంధించిన సమస్యలు ఉండవు. చాలామంది అనుకుంటారు ఒక అల్ట్రాసౌండ్ చేసి నాకు కూడా ప్రాస్టేట్ ఉంది. ప్రతి మగవాడికి ప్రాస్టేట్ ఉంటుంది. ప్రతి మగవాడికి 50 ఏళ్ళ తర్వాత కొంచెం పెరుగుదల జరుగుతుంది. కానీ కష్టం ఉన్న వాళ్ళకే మనకు ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి కారణాలు ఏంటి సార్ యాక్చువల్లీ? అంటే మగవారిలో 50 ఏళ్ల వయసులో వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఇట్స్ ఎ చేంజ్ విచ్ హ్యాపెన్స్ విత్ ఏజ్ అనమాట. ఆ ఏజ్లో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ మారడం కానీ, ఈస్ట్రాడియోల్ లెవెల్స్ మారడం వల్ల ఆ ప్రాస్టేట్లో గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో ఒక అడినోమాటస్, లియోమాటస్, హైపర్ప్లేషియా అనేది జరుగుతుంది. దానివల్ల సైజ్ ఆఫ్ ద ప్రాస్టేట్ కొంచెం పెరుగుదల రావడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా జరుగుతుంది. సో ఇది అబ్నార్మల్ కాదు, ఏజ్ రిలేటెడ్ చేంజ్, వయసుతో వచ్చే ఒక మార్పు మాత్రమే. కానీ కొంతమందికి మాత్రం ఈ మార్పు వల్ల కొంచెం కష్టం రావడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావడం జరుగుతూ ఉంటుంది. రైట్. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్స్లో మామూలుగా సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి సార్, మెడికల్ అంటే మేనేజ్మెంట్తో కూడా దాన్ని పొడిగించచ్చా సమస్యని ఎక్కువ ఫ్లేరప్ కాకుండా? అంటే మామూలుగా ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ ఉంది అన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదమ్మా, అందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల మూత్ర విసర్జనలో కష్టం కలుగుతుందో వాళ్ళకే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఒక మోస్తరుగా కొద్దిపాటిగా ఉన్న వాళ్ళలో కొంత మెడికేషన్తోనే వాళ్ళకి రిలీఫ్ రావడం జరుగుతుంది. మరీ ఎక్కువగా ఉండి మూత్ర విసర్జనే రాకుండా ఏదైనా క్యాథెటర్ పెట్టి రిటెన్షన్లో ఉన్న వాళ్ళకి కానీ, కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అనేది తప్పకుండా అవసరం పడుతూ ఉంటుంది. కానీ ఇంతవరకు ఇన్ని రోజులుగా మనకు ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. సో ఈ 50 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఉన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఐదర్ మెడికేషన్ ఆర్ సర్జరీ మాత్రమే ఆప్షన్స్గా ఉండేటివి ఇన్ని రోజులు. ఇంకొక మార్గం అనేది మాత్రం లేకుండా ఉండేది. సో కష్టం ఉన్నప్పుడు మెడికేషన్ అవసరం, మరీ ఎక్కువ కష్టం అయితే సర్జరీ అవసరం. రైట్. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ రెజ్యూమ్ థెరపీ అని ఒకటి మనం వింటున్నాం సార్, కొత్తగా వచ్చినట్టుంది. బహుశా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఉందని చెప్పచ్చు. అవును, ఇది లాస్ట్ 4 years 5 years నుంచే ఉంది. 4 years 5 years నుంచి ఉంది. రెజ్యూమ్ థెరపీ అంటే ఏమిటి సార్ యాక్చువల్లీ? అంటే రెజ్యూమ్ అనేది ఒక కొత్త థెరపీ ఫర్ ప్రాస్టేట్ అమ్మా. ఎన్లార్జ్మెంట్ని తగ్గించాలి. మనకి ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ జరిగిన దానివల్ల మూత్రనాళం అనేది కంప్రెస్ అయిపోతుంది, దానివల్ల మూత్ర విసర్జన రాదు. మనం మందులు ఇచ్చిన దానివల్ల దాన్ని కొంచెం ష్రింక్ చేయడానికి ట్రై చేస్తాం, లేకపోతే ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ 2 మెథడ్స్ నేను ఇందాకే చెప్పాను.
ఈ రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ అంటే ఏమిటి అంటే ఆ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్డ్ ప్రాస్టేట్ లోపల నీడిల్స్ ద్వారా వాటర్ వేపర్ని ఇంజెక్ట్ చేస్తాం. ఆ వాటర్ వేపర్ అనేది ఇంజెక్ట్ చేసిన దానివల్ల అది ఆ వేడి ప్లస్ డెసికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఒక 3 to 4 weeks టైంలోకి అది బాగా ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎండగట్టినట్టు అయిపోతుంది. సో ఇట్ ష్రింక్స్. సో ఆ ష్రింకేజ్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆ మూత్రనాళం ఓపెన్ అయిపోవడం, మూత్ర విసర్జన ఫ్రీగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక కొత్త మెథడాలజీ ఈ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఎన్లార్జ్మెంట్ కోసం. అంటే దాన్ని ఇంకొంచెం విశదీకరించాలి అంటే ఈ ష్రింకేజ్ వల్ల మరి ఇన్ని రోజులు మెడిసిన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజులు మెడిసిన్ అండ్ ఆపరేషన్ ఉంది, ఇప్పుడు కొత్తగా మనం సాధించింది ఏమిటి అంటే వీఆర్ డివాయిడ్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్స్, అంటే సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట. ఈ మెడిసిన్స్లోనూ ప్లస్ ఈ ఆపరేషన్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి ఈ మెథడాలజీలో ఉండదన్నమాట. అది అడ్వాంటేజ్. అయితే మరి ఇది వన్ టైం ఫర్ లైఫ్ థెరపీయా సార్ ఈ రెజ్యూమ్ వాటర్ థెరపీ, లేదా పీరియాడిక్గా దాన్ని అంటే మళ్ళీ అది ఎన్లార్జ్ అవుతూ ఉండడం, మళ్ళీ అది ష్రింక్ చేసుకుంటూ పోవడం అలా అవుతుందా? అంటే దిస్ విల్ కమ్ అండర్ మినిమలీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అంటాం, దాదాపు మినిమలీ వెరీ. రీట్రీట్మెంట్ రేట్స్ అనేటివి చాలా తక్కువేనమ్మా. అంటే మామూలుగా చూస్తే ప్రాస్టేట్ మనం ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఉన్న కండ కొంచెం తీసేసిన తర్వాత కూడా మళ్ళా రీగ్రోత్ అనేది కొంతమందిలో జరుగుతుంది. అది ఒక 10-15 ఏళ్ళు చూసామనుకోండి, మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా వీళ్ళలో కూడా మళ్ళా గ్రోత్ అనేది రావచ్చు, కానీ యూజువల్గా 10 ఏళ్ల లోపల రీగ్రోత్ అనేది సహజంగా చూడం. ద రీట్రీట్మెంట్ రేట్స్ అనేటివి లెస్ దాన్ 10%. అండ్ అసలు ఫస్ట్ ఫండమెంటల్గా అడగాల్సింది సార్, ప్రాస్టేట్ యొక్క పాత్ర ఏమిటి శరీరంలో? అంటే మగవారిలో యుక్త వయసులో సెమెన్లోకి కొన్ని ఎంజైమ్స్ రావడం జరుగుతుంది. అవి ఈ ఫెర్టిలైజేషన్లో పనికొస్తాయి. సో దానికోసం ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది అవసరం అన్నమాట. సో ఆ ఎంజైమ్స్ ఏవైతే వస్తాయో దానివల్ల సెమెన్ లిక్విఫాక్షన్కి ప్లస్ ఫెర్టిలైజేషన్కి పనికొస్తుంది అన్నమాట. సో అది ప్రాస్టేట్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ అన్నమాట బాడీలో. బట్ ఒక వయసు దాటిన తర్వాత ఆ ఫంక్షన్స్ లూజ్ అయిపోతాయి, ఎంజైమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కానీ దాని తర్వాత అది ఒక వెస్టిజియల్ ఆర్గాన్ అనుకోవచ్చు, లేకపోతే ఒక గ్లాండ్ లాగానే మిగిలిపోతుంది. కానీ దాంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి 50 ఏళ్ళు పైబడిన తర్వాత. బాగా సాగ్ అవ్వడం, ఎన్లార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎన్లార్జ్ అయిన దానివల్ల మూత్ర విసర్జనలో ప్రాబ్లం రావడం జరుగుతుంది. కొంతమందిలో ఒక 70-75 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత క్యాన్సర్ కూడా చూసే అవకాశం కలుగుతుంది. కానీ ఈ 50 ఏళ్ల వయసులో వచ్చే ఎన్లార్జ్మెంట్కి ఆ క్యాన్సర్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ మాత్రమే. సార్ ఈ రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ చాలా సింపుల్ థెరపీ అమ్మ. ద హోల్ ట్రీట్మెంట్ టేక్స్ ఓన్లీ 10 minutes, నాట్ మోర్ దెన్ దట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్కి నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నుంచి పంపించేసేయచ్చు. ఒకటే సైడ్ ఎఫెక్ట్ ఏమిటి అంటే ఇట్ టేక్స్ సమ్ టైం. అంటే ఈ ప్రాస్టేట్ అనేది ష్రింక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనకు ఆ రిజల్ట్ అనేది మామూలుగా ఒక 3 weeks 4 weeks అయిన తర్వాతనే చూడడం జరుగుతుంది, అంతే తప్ప అదర్వైజ్ ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ ఫార్మ్ ఆఫ్ థెరపీ. చాలా చాలా సింపుల్గా లోకల్ అనస్థీసియాలోనే, మనం మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ మాత్రమే అనస్థీసియా ఇచ్చి ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ రేర్లీ వి సీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. చాలా చాలా అరుదుగా చూస్తాం అంతే. ఈ వాటర్ థెరపీ చేసిన తర్వాత సార్ ఎన్ని గంటలకు కానీ ఎన్ని రోజులకు కానీ ఆ డిఫరెన్స్ వాళ్ళు ఫీల్ అవుతారు? ఒక 3 to 4 weeks తప్పకుండా ఫీల్ అవుతారు. ద ష్రింకేజ్ అండ్ ద బెస్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 6 to 8 weeks తర్వాత. ఎప్పటికీ ఈ ప్రాస్టేట్ బాగా ష్రింక్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఆ అబ్స్ట్రక్షన్ అనేది రిలీవ్ అయ్యి యూరిన్ ఫ్రీగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యూజువలీ 4 to 8 weeks మధ్యలో దే విల్ ఫీల్ ద బెస్ట్. ఆ టైంలో మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ పర్సిస్ట్. అలా అది అంత మాత్రమే ఉంటుంది అనుకోకండి, నెక్స్ట్ 10 to 15 years వరకు పర్సిస్ట్ అవుతుంది అది. ఓకే, బట్ అది ఆశ్చర్యం ఏంటంటే ఇంత సింపుల్గా ఉన్న ఈ మెథడాలజీ ఇన్ని రోజుల్లో ఇన్ని సంవత్సరాల్లో మనం కనుగొనలేకపోవడం, అండ్ బహుశా ఇప్పుడు ఎలా దాన్ని అంటే జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారని చెప్పి అని కాదమ్మా. అంటే మనం ఆలోచిస్తే ఎప్పుడు కానీ రిక్వైర్మెంట్ అనేది ఉన్నప్పుడే టెక్నాలజీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ది నీడ్ వి మేక్స్ యూ టు ఇన్వెంట్. ఇప్పుడు మనం ఇంతవరకు మనం మాట్లాడినలో ఒక పాయింట్ అని అసలు మనం చూడలేదు. ఇన్ని రోజులు ఒక 50 ఏళ్ల వయసులో ఉన్న అతను మూత్రనాళంలో అబ్స్ట్రక్షన్ వల్ల యూరిన్ సరిగా విసర్జన కావట్లేదని వచ్చాడనుకోండి, బాబు ఆయనకి అల్ట్రాసౌండ్ అది చేసి మీకు ప్రాస్టేట్ పెరిగింది, దీనివల్ల మీకు రావటం లేదండి, మీకు బాగా రావడానికి ఈ టాబ్లెట్ వేసుకోవాలి
సరేనండి డాక్టర్ గారు ఇది వేసుకుంటాను, ఇది వేసుకున్న దానివల్ల నాకేమవుతుంది, అవండి మీకు యూరిన్ కొంచెం బెటర్గానే వస్తుంది, మరి ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి, మీరు సెక్స్ చేస్తే సెమన్ అనేది రాదు, ఎందుకంటే ఈ ప్రాస్టేట్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇది ప్రాస్టేట్ దగ్గర అది వైడెన్ అయిపోతుంది కాబట్టి సెక్స్ చేస్తే సెమన్ బయటికి రాదు. తనకు ఇంకో మార్గం లేదు కాబట్టి తను వేసుకోవడం. చాలామంది వేసుకొని కొన్ని రోజులు అవి విసుగొచ్చి మానేయడం, ఇంకా ఎన్ని ఏండ్లు వేసుకోవాలి ఈ టాబ్లెట్ అని చెప్పి కొంతమంది మానేయడం, కొంతమంది రిలీఫ్ కొన్ని రోజులు వచ్చింది దాని తర్వాత రాలేదని చెప్పి బాధపడ్డం. సో ఇది సహజంగా చూసేటివే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వాళ్ళకి రిలీఫ్ రాలేదని చెప్పి ఆపరేషన్ చేయించుకోవడం, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎజాకులేషన్ అనేది రాకపోవడం, సెక్షువల్ డిస్టర్బెన్సెస్ కొన్ని రావడం. దీనివల్ల ఒక 50 నుంచి 50 ఏళ్ళ వయసులో, ఒకప్పుడు దాన్ని కొంచెం ఎల్డర్లీ అనుకునే వాళ్ళం కానీ ఈ మధ్య అది ప్రైమ్ టైమ్ ఆఫ్ ద ఏజ్, ఆ ఏజ్లో వాళ్ళు ఈ విధంగా బాధపడ్డం అనేది జరగడం జరుగుతూ ఉంది. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఈ మెడికేషనే కాదు, ఈ సర్జరీ కాకుండా మనకి ఆల్టర్నేటివ్ ఇంకేమన్నా ఉందా విచ్ విల్ గివ్ యూ బోత్ రిలీఫ్, అంటే మనకు మూత్ర విసర్జనలో రిలీఫ్ ఇచ్చి తర్వాత ఈ సెక్షువల్ ఫంక్షన్ అండ్ ఎజాకులేషన్ ప్రిజర్వ్ చేసేటట్టు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి దానివల్ల ఈ రీసెర్చ్ రావడం అనేది జరిగింది. సో ఇంతవరకు అది కంప్లైంట్ అనేది ఒక 10 ఏళ్ల తర్వాతనే తెలుస్తుంది కదా. ఒకసారి యూసేజ్లో ఉన్నప్పుడు జనజీవనంలో వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒక 5-6 ఏళ్లలో తెలుస్తుంది. సో దాట్ వాజ్ ద రీజన్ ఫర్ ది ఇన్వెన్షన్ ఆఫ్ దీస్ న్యూయర్ టెక్నాలజీస్ అనమాట. ఏంటి మినిమలీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అంటాం అనమాట వీటిని. ఇప్పుడు మీరు ఏఎన్యూలో ఆల్రెడీ చాలా మంది చేసుకుని ఉంటారు కదా సార్? చేసామండి. చేస్తున్నారు. దట్స్ బేసికలీ ఐడియా. మాకు మేము చెప్పాను కదా, మోస్ట్ ఇంపార్టెంట్ మనకు 2. ఒకటి యంగ్ మ్యాన్, చాలా యుక్త వయసులో ఉన్నవాళ్ళు 50s 60sలో దే వాంట్ టు ప్రిజర్వ్ సెక్షువల్ ఫంక్షన్ కానీ ఎజాకులేషన్ ప్రిజర్వ్ చేద్దాం అనుకున్న వాళ్ళలో, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వద్దు, నాకు ఇన్ని రోజులు నేను మందులు వాడలేను అనుకున్న వాళ్ళలో. ఇంకొక గ్రూప్ వస్తుందండి, ఇది 70 ఏళ్ల వయసు ఉంటుంది, కొన్ని రోజులుగా ప్రాస్టేట్కి మందులు వాడుతూనే ఉంటారు, సడన్గా మూత్రం ఆగిపోతుంది, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫిట్ కాదు ఆపరేషన్ చేయించుకునేదానికి. స్టెంట్స్ ఉండొచ్చు, ఈ మధ్యనే కార్డియాక్ డిసీజ్ వచ్చి ఉండొచ్చు, ఈ మధ్యనే హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు, మందులు వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు, వాళ్ళు ఎక్కువ రోజులు ఆ బ్లడ్ థిన్నర్స్ ఆపలేరు, ఆపరేషన్ చేయాలి అంటే బ్లడ్ థిన్నర్స్ ఆపేయాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళలో చాలామంది, ఐ స్టిల్ రిమెంబర్, చాలామంది ట్యూబ్ పెట్టుకొని ఒక 6 నెలలు 7 నెలలు మందులు ఆ బ్లడ్ థిన్నర్స్ అనేది మానేయచ్చు అనుకునేంత వరకు వచ్చి అప్పుడు ఆపరేషన్ చేయించుకొని మూత్ర విసర్జన చేసేవాళ్ళు, అంతవరకు ట్యూబ్ అండ్ బ్యాగ్ పెట్టుకొనే జీవించేవాళ్ళు. సో అటువంటి సెక్ట్ ఆఫ్ పీపుల్లో వేర్ దే ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ సర్జరీ, ఎవరైతే వెరీ హై రిస్క్ ఉంటారో సర్జరీకి, వాళ్ళలో దిస్ కెన్ బి డన్ వెరీ సింప్లీ. మూడే మూడు రోజులు మీరు ఆ బ్లడ్ థిన్నర్స్ మానేసి రెజ్యూమ్ ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత మరుసటి రోజు నుంచే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం మొదలెట్టండి. సో ద రిస్క్ ఇన్వాల్వ్డ్, అనస్థీసియా ఉండదు, లోకల్ అనస్థీసియాలో అయిపోతుంది, 3 రోజులు బ్లడ్ థిన్నర్ మానేయచ్చు, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. సో యూ విల్ గెట్ ఎ రిలీఫ్ విత్ ఇన్ 1 month. సో ఇటువంటి సెక్ట్ ఆఫ్ పీపుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు వాళ్ళు రిస్క్ ఫర్ సర్జరీ అని చేసుకునే వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఈ సర్జికల్ ఆప్షన్ సార్ ఎలా? ఇప్పుడు రెజ్యూమ్ వాటర్ థెరపీ ఆఫ్ కోర్స్ ఇస్ అ వెరీ వెరీ ఎఫెక్టివ్, సేఫ్ అండ్ మినిమలీ ఇన్వేజివ్ మీరు చెప్పారు, కానీ సర్జికల్ ఆప్షన్ ఇది కూడా పనిచేయకుండా అయినా సర్జరీ చేయాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయా? కొంతమందిలో ఉంటాయండి. ఇప్పుడు రెజ్యూమ్ అనేది ప్రతి ఒక్కరికి పనికిరాదమ్మా. ఇప్పుడు సపోజ్ 20 గ్రాముల ప్రాస్టేట్ ఉందనుకోండి, వాళ్ళకి అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, కానీ దానికి రెజ్యూమ్ పనికిరాదు, దానికి వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదే ఒక 150 గ్రాముల ప్రాస్టేట్ ఉందనుకోండి, వాళ్ళకి రెజ్యూమ్ పనికిరాదు. సో రెజ్యూమ్ కవర్స్ 60 to 70% ఆఫ్ రొటీన్ ప్రాస్టేట్స్. అంతేగాని అందరికీ ఒకటే ట్రీట్మెంట్ పనికి వస్తుంది అనుకోని కూడా అనుకోకూడదు. సో మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు ఈ పేషెంటు, ఎలాంటి పేషెంటు, ఎలాంటి గ్లాండు, ఈ 3 చూసుకున్న తర్వాత వాళ్ళకి ఇది పనికొస్తుందా లేదా అనేది మనం చూసుకున్న తర్వాతనే దాన్ని ఇన్స్టిట్యూట్ చేయడం అనేది మంచిది. జస్ట్ ఒక టెక్నికల్ అండర్స్టాండింగ్ సార్, ప్రాస్టేట్ ష్రింక్ అయినప్పుడు బయటికి వెళ్ళిపోయేది ఏమిటి? ఏం వెళ్ళదమ్మా, ఇట్స్ లైక్ డిహైడ్రేటింగ్ ద ప్రాస్టేట్. ఇప్పుడు సపోజ్ మీరు, నేను సింపుల్గా చెప్పాను కదా, ఎండగట్టడం అంటాం చూసారా, అదే ఫ్లెషీ పీస్ ఉంటుంది, అది కాస్త ఎండగట్టంగానే పల్చగా అయిపోతుంది చూసారా, అలా అనమాట. అంటే బికాజ్ ఇప్పుడు క్రయోలైపోలిసిస్ లేకపోతే లైపోసెక్షన్ అంటే ఫ్యాట్ వెళ్ళిపోతుంది అంటాం, ప్రాస్టేట్ లో నీరు వెళ్ళిపోతుందా? అవును, అంటే అది స్ట్రింగ్ డెసికేట్ అవుతుంది, ఆ కండెన్సేషన్ హీట్ లాగా అది ఆ వేపర్ అనేది కండెన్స్ అయ్యేసరికి ఏమవుతుందంటే హీట్ జనరేట్ అయ్యి దాంట్లో ఉన్నది డెసికేట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అది ఒక 2 to 3 weeks పడుతుంది. ఇనీషియల్గా కొంచెం వాపు వస్తుంది,
ఆ ప్రాస్టేట్ అనేది మనం ట్రీట్మెంట్ చేయంగానే ఇంత ఉన్న ప్రాస్టేట్ కొంచెం పెద్దగా కనపడుతుంది. సో ఆ ఎందుకంటే టైంలో మరి క్యాథెటర్ పెడతారు. ఆ వారం రోజులు క్యాథెటర్ ఉంటుంది. ఆ వారం రోజులు క్యాథెటర్ ఉంటుంది. దాని తర్వాత తీసేయడం జరుగుతుంది. యాజ్ ద టైం పాసెస్ బై అది డెసికేట్ అది చిన్నదయ్యేసరికి ద ఫ్లో ఇంప్రూవ్స్. ఇది ఫండమెంటలీ డీజనరేటివ్ కండిషన్ కాబట్టి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది మరి మళ్ళీ అది రాకుండా మెడికేషన్ ఉంటుందా సార్ ఆన్ ద సైడ్? లేదమ్మా, అలా ఏం ఉండదు. అంటే దాన్ని మనము అది ఒక డిజనరేటివ్ అని చెప్పలేను. దట్స్ అ చేంజ్ ఇన్ ద నార్మల్ ఫిజియాలజీ ఇన్ ద బాడీ, ఆ లోకల్ సిచ్యువేషనల్ చేంజ్ అంతే తప్ప అది ఎందుకు కొంతమందిలో అవుతుంది, ఎందుకు కొంతమందిలో కాదు, ఎందుకు కొంతమందికి పెరిగినా కష్టం ఉండదు, ఎందుకు కొంతమందికి కొంచెం పెరిగినా చాలా కష్టం ఉంటుంది, ఇది ఎవరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్. సో వచ్చిన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఏం చేయాలి అని అనుకుంటాం. రాని వాళ్ళు 80% ఆఫ్ ద పాపులేషన్ రారు మా దగ్గరికి. వాళ్ళకి కష్టం ఉండదు, వాళ్ళు రావాల్సిన అవసరం రాదు. లైఫ్ స్టైల్కి సంబంధించిన ఏ అలవాట్లు ప్రాస్టేట్కి డైరెక్ట్గా కనెక్టెడ్ సార్? స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఇలాంటి హ్యాబిట్స్, లేదు ఉదాహరణకి కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్ లాంటివి, ఇవన్నీ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ ప్రాస్టేట్ ప్రొసీజర్స్ చేసుకోవడానికి ఇన్ ఎనీ వే? అని కాదమ్మా, అంటే బేసిక్గా ఈ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్ అని అన్నారు చూసారా, బీపీహెచ్ అంటాము, ఏదైతే 50-55 ఇయర్స్లో వస్తుందో దానికి లైఫ్ స్టైల్కి చాలా తక్కువ అమ్మా. ఇట్స్ బేసికలీ యు ఆర్ ఎ మేల్, so you can have a prostatic enlargement, and after 50 there is a proneness for prostatic enlargement. అంతే తప్ప లైఫ్ స్టైల్లో మనం ఏదో చేసాము దానికి ఇది లింక్ ఉందని నేను చెప్పుకోలేను. అదే క్యాన్సర్ ఆఫ్ ద ప్రాస్టేట్ ఉందనుకోండి, వాటిల్లో కొన్ని ఉంటాయి, స్మోకింగ్ అవన్నీ, దానికి దేర్ ఈస్ ఏ ప్రీడిస్పోజిషన్. బట్ బినైన్ ఎన్లార్జ్మెంట్కి ఉండదు. కానీ ఏమిటంటే ఇండియన్ సినారియోలో ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్తాను. చాలామంది నాకు మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉంది, ఎక్కువ సార్లు వస్తుంది, మాటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇది ప్రాస్టేట్కి సంబంధించిందని వస్తూ ఉంటారు. దాంట్లో ఒక 10-15% యాక్చువల్గా వాళ్ళకి ఏం ప్రాస్టేట్ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఒక విచిత్రమైన ఆలోచన అనమాట, నేను రోజుకు 3 లీటర్లు 4 లీటర్లు 5 లీటర్లు నీళ్ళు అయితే నా ఆరోగ్యానికి మంచిది అని తాగడము, రాత్రులు 5 సార్లు వేస్తున్నామని చెప్పి మళ్ళీ మా దగ్గర రావడం జరుగుతుంది. సో ఒక 10% వాళ్ళకి మీరు ఏం తాగకండి అయ్యా, ఎంత కావాలో 1.5 లీటర్స్ సరిపోతుంది ఒక మనిషికి, అంతే తాగండి సరిపోతుందన్నా ఉంటేనే సగం ప్రాబ్లం పోతుందన్నమాట వాళ్ళకి. సో వాట్ ఈస్ సెడ్ యాజ్ యూరినరీ సిమ్టమ్స్, ప్రతి ఒక్కరూ 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వచ్చిన యూరినరీ కంప్లైంట్ అంతా ప్రాస్టేట్ వల్లనే అని ట్రీట్మెంట్ చేసుకోవడం, లేక ఎన్లార్జ్మెంట్ ప్రాస్టేట్ మనకు అల్ట్రాసౌండ్లో కనపడింది దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం మానేయాలి. అది నెసెసిటీ కాదు. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్ ప్రతి మనిషిలో కనపడవచ్చు, వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎన్లార్జ్మెంట్ వల్ల మనకు మూత్ర విసర్జనలో కష్టం ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ట్రీట్మెంట్ అవసరం రాదు. ఆ కష్టం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఇలాంటి ఆప్షన్స్, మెడికేషన్ కానీ, రెజ్యూమ్ కానీ, సర్జరీ కానీ అవసరం పడుతుంది, లేకపోతే అవసరం లేదు. ఏదో చేస్తే మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి బాగా ఉంటుందని చెప్పి ఎక్కువ చేసుకొని ఉన్న కష్టాలు ఎక్కువ చేసుకోవడం అనేది అంతకన్నా మంచిది కాదు. సో half of the lifestyle changes are inherent lifestyle changes which they adopted themselves. వాళ్ళంతా వాళ్ళు అడాప్ట్ చేసుకుని వచ్చిన కొన్ని లైఫ్ స్టైల్స్ వల్ల ఈ యూరినరీ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి సార్ ఈ ఈజీ ఆప్షన్ అవైలబుల్గా ఉండడం చాలా మందికి ఊరట. తప్పకుండా ఒక ఫండమెంటల్ చాలా ప్రాక్టికల్ క్వశ్చన్, ఇన్సూరెన్స్ ఇది సర్జికల్ ప్రొసీజర్గా చూస్తుందా? ఇంకా లేదమ్మా, అంటే ఇప్పుడే ఈ మధ్య కాలంలో ఇంట్రొడ్యూస్ అయింది కాబట్టి ఐ థింక్ there is still a discussion going. It's more an optional thing which it's an people optional who can thing afford which can afford definitely can take it, but over a period of time as the time passes by, ఇప్పుడు రోబోట్ అనేది వచ్చి 10 ఏళ్ళు అయింది, ఇప్పుడిప్పుడే అది రోబోట్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇలానే కొత్త టెక్నాలజీస్ కొంచెం ఇంక్లూడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రైట్ సార్, మొత్తానికి దిస్ ఇస్ అ వెరీ యాక్చువల్లీ ఈజీ అండ్ వైబుల్ ఆప్షన్. ఒకవేళ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మీరు చెప్పినట్టు 2 బ్రాకెట్స్ ఆఫ్ అంటే పేషెంట్స్ ఉంటారు. There are 2 good brackets. One is young people who want to retain their sexual functions. Another people ఏంటంటే where they are very high risk for surgical interventions. ఈ 2 groups లో మాత్రం it definitely makes a big difference. అండ్ ఒక్క పూటలో అంతా నయం అయిపోవడం అనేది చాలా, ఒక్క పూటలో ట్రీట్మెంట్ అయిపోతుంది, నయం అనేది 3 వారాల్లో తెలుసు. 3 వారాల్లో అప్పుడేమి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవని చెప్పారు, ఎక్సెప్ట్ బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళకి చిన్నవి ఆపడం, వాటిని మానిటర్ చేయడం తప్ప ఆ 3 రోజులు మాత్రమే. ఆ 3 రోజులు. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ఈజీ ఆప్షన్. సేఫ్ అండ్ ఈజీ ఆప్షన్. డాక్టర్ మల్లికార్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వండర్ఫుల్ ఇన్ఫర్మేటివ్ సెషన్. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. రైట్.